హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము తిరుత్తణికి అలాగే తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నాము. దానికి నేను చేసుకున్న ప్రిపరేషన్స్ ఏమి అనేది ఫుడ్ ప్రిపరేషన్స్ పిల్లల కోసము. ముందుగా రవ్వ ఒక పక్క పెట్టుకొని వేపుకుంటున్నాను. మేము తిరుత్తణికి అయితే మండే వెళ్ళాలనుకుంటున్నాము. అందుకనేసి ఇంకా సండే వచ్చేసి పండగ ఉంది కాబట్టి ముందు రోజే ఏం కావాలో దానికి అంటే సాటర్డే వ్యాలంటైన్స్ డే రోజు ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఒక పక్క సిరోటి రవ్వ పెట్టుకొని వేపుకుంటున్నాను. ఇంకో పక్క మరో బాండిలో గారెల కోసం అనేసి నూనె వేసుకుంటున్నాను. నూనె బాగా కాగాలి కాబట్టి ఒక పక్క నూనె కాగేదానికి పెట్టాను. ఇంకో పక్క చిరోటి రవ్వ వేపుకుంటున్నాను. చిరోటి రవ్వ ఎందుకంటే రౌండ్లు చేద్దామనేసి, అది పాకెత్తి రౌండ్లు చేద్దామని అనుకుంటున్నాను. అది ఫ్లాప్ అయిందా సక్సెస్ అయిందా అనేది మీరు ఫుల్ వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది. నేను యూజువల్లీ రౌండ్లో వచ్చేసి రవ్వ వేపుకొని చక్కెర వేసుకొని పాలేసి కలిపేసి చేసేస్తాను. కానీ ఈసారి పాకెత్తి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నూనె అయితే కాగిపోయింది. గారెలకైతే నేను పిండి 2 days బ్యాకే నేను బెల్లం కరిగించి గారెలకి పాకేం అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు, పిండి వేసేసి కలిపి పెట్టేస్తే చాలు. 2 days తర్వాత వేసుకుంటే గారెలు సూపర్గా ఉంటాయి, బాగా పొంగుతాయి కూడా. నేను గారెలు ఎలా చేయాలా అనే వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే చూడండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు. గారెలు మా వారు వేస్తున్నారు, నేను రౌండ్లకు అయితే రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మణికంఠ వాళ్ళ స్కూల్లో ఈరోజు యాన్యువల్ డే కూడా ఉంది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి. ఇంకా అందుకని మా వారు ఇంకా రోజంతా పని ఉన్నట్లే ఉంటుంది, కొంచెం హెల్ప్ చేద్దాము అనేసి మా వారు అయితే గారెలకి నాకు హెల్ప్ చేస్తున్నారు. ఒక పక్క గారెలు మా వారు రెడీ చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే చక్లీలకైతే రెడీ చేశాను. ఒక వాయి అయితే నేను వేశాను, ఇంకా తర్వాత నా వల్ల కాలేదు, చాలా గట్టిగా అనిపించింది, అందుకే మా వారికి ఇచ్చేసాను. మా వారే చేశారు, చక్లీలు కూడా తనే కంప్లీట్ చేసేసారు. ఇంకా మా వారైతే నాకు అన్ని పనులను హెల్ప్ చేస్తుంటారు. నేను ఇంకా వెళ్ళడానికి గారెలు అలాగే చెక్లాలు చేసుకున్నాను. ఇంకా రౌండ్లకైతే పాకెత్తి చేద్దామని ట్రై చేశాను అన్నాను కదా, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది. కొంచెం ముదురు పాకు వచ్చేసింది, అందుకే రాలేదు. ఇంకా ఈవినింగ్ ఇది 5:30కి నేను చిన్నోడు మా అమ్మ అయితే మణికంఠ వాళ్ళ స్కూల్ యాన్యువల్ డేకి అయితే వెళ్తున్నాము. ఇంకా మా వారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత నేను వస్తాను అంటే ఇంకా మేము మాత్రం వచ్చేసాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫుల్ రష్ అంటే రష్, చాలామంది వచ్చారు. మా వాడు చదువుతున్న స్కూల్ వచ్చేసి, ఇంతకీ మీకు స్కూల్ పేరు చెప్పలేదు కదా, శ్రీ దత్త సాయి ఇంటర్నేషనల్ స్కూల్ బేత్మంగళ. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 1/2 hour ఉందన్నమాట ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యడానికి. ఇంకా వెయిట్ చేస్తూ కూర్చొని ఉన్నాము, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని. ఇంకా మణికంఠ 2:30కే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చాము. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొన్ని అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. లాస్ట్ ఇయర్ 10th ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళు 1st, 2nd, 3rd టాపర్స్కి అవార్డ్స్ డిస్ట్రిబ్యూషను, ఎన్సీసీ అవార్డ్స్, అలాగే స్పోర్ట్స్లో పేరెంట్స్ మొన్న స్పోర్ట్స్ గేమ్స్ ఆడారు కదా, వాళ్ళకి అవార్డు డిస్ట్రిబ్యూషన్ చేశారు. అలాగే బెస్ట్ పేరెంట్స్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ అవార్డ్స్, ఆల్మోస్ట్ అన్ని కేటగిరీ కవర్ చేశారు. బెస్ట్ డ్రైవర్ అవార్డు, చానేళ్ళని ఇంకా చేసే వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇచ్చారు. అలాగే హౌస్ కీపింగ్ చేసే వాళ్ళకు కూడా అవార్డు ఇచ్చారు. అన్ని కేటగిరీస్ని కవర్ చేశారు. ఇంకా ఇవన్నిటి మధ్యలో నా మనసులో అయితే ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతుంది అనేసి నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. చాలానే టైం పట్టింది ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి. ఇంకొక మాట, మాకు పిల్లలు లేట్ అని నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను కదా. ఈ దత్తసాయి యాన్యువల్ డేకి నేను చాలాసార్లు వచ్చాను. వచ్చినప్పుడు అనుకునేదాన్ని, మనకి పిల్లలు లేరే, పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఇలా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు కదా అనేసి ఎన్నోసార్లు బాధపడేదాన్ని. నాకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్, అందుకే చూసేదానికి వెళ్ళేదాన్ని. ఇది ఇప్పుడు ఇంట్రెస్ట్ కాదు, చూసేదన్నా చేసేదన్నా. నాకు స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఇంకా చాలా ఇంట్రెస్ట్. ఇంకా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది పిల్లలది అనేసి మీరు కూడా చూసేయండి.
From senior kindergarten, we are going to rock the stage. Let's give a big clap for your little job. సాటర్డే వ్లాగ్, అలాగే మణికంఠ యాన్యువల్ డే ప్రోగ్రాము. మణికంఠకి అయిపోతే ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసేపాటికి 8 o'clock అయిపోయింది. వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.